సో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్ అయితే అనౌన్స్ చేసిల్లు టీమిండియా. సో స్క్వాడ్ గురించి చాలా నెగిటివ్ ఉంది, అలాగే పాజిటివ్ కూడా ఉంది. కొంతమంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయకపోవడం వల్ల ఇక స్క్వాడ్ అయితే 18 జనవరి రోజు మధ్యాహ్నం 2:30 PM కి అయితే అనౌన్స్ చేయాలి. కానీ చాలా సేపు డిలే, అరౌండ్ 3 PM కల్లా అనౌన్స్ చేసిల్లు. సో ఇప్పుడు ఆ డిలేకి రీజన్ చూసుకుంటే హెడ్ కోచ్ గంభీర్ అయితే హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్ చేయాలి, అలాగే సంజు శాంసన్ అయితే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా టీంలో ఉండాలని కోరినట్టు తెలుస్తుంది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ అలాగే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ అయితే శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేసి, అలాగే రిషబ్ పంత్ అయితే ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా తీసుకోవాలని డిస్కషన్స్ అయితే నడిచినట్టు తెలుస్తుంది. సో ఈ డిస్కషన్ వల్లనే 2 hours అయితే డిలే అయింది స్క్వాడ్. కానీ ఫైనల్ గా కెప్టెన్ రోహిత్ శర్మ చీఫ్ సెలెక్టర్ అనుకున్నట్టే శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వచ్చిండు, రిషబ్ పంత్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా అయితే వచ్చిండు. సో దీనిపై కూడా చాలా చర్చ అయితే జరుగుతుంది గిల్ ని వైస్ కెప్టెన్ చేయడంపై, అలాగే కేఎల్ రాహుల్ ని కాదని రిషబ్ పంత్ ని ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా తీసుకోవడంపై. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మన పేజ్ లో తీసుకుందాం. సో కోచ్ కి కెప్టెన్ కి సరైన కోఆర్డినేషన్ అయితే లేదు. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో